హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే ఆల్రెడీ నేను ఒక బ్లౌజెస్ కలెక్షన్ వీడియో చేశాను కదా, అందులోంచి ఒక బ్లౌజ్ డిజైన్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను క్లియర్గా. అంటే నేను డిజైన్ చేసి తర్వాత అది ఏ విధంగా డ్రా చేసుకోవాలి మొత్తం క్లియర్గా చూపిస్తాను. మీరైతే చివరి వరకు చూడండి వీడియో అనేది, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది. నేనైతే ఇక్కడ క్లాత్ మీద చూపిస్తున్నాను, కానీ 2 సైడ్స్ నెక్కి డిఫరెంట్గా వేసాను. అది 2 డిజైన్స్ కూడా సింగిల్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, పైపింగ్ వేసే థ్రెడ్ ఉంటుంది కదా నెక్కి, ఆ థ్రెడ్ వచ్చేసరికి స్టిక్ చేసుకోవాలి. అంటే గ్లూ వేసి అప్లై చేయాలి. ఎందుకంటే నేను ఇక్కడ గ్లూ అప్లై చేసేసి ఆల్రెడీ అంటించేసాను. కొంచెం ఆరుతుంది కదా ఈ లోపని ముందుగానే అంటించేసి ఉంచాను. తర్వాత దీన్ని లోడ్ స్టిచ్ అంటారు. మీరు ఇలాంటి కొన్ని స్టిచ్చెస్ అనేవి నేర్చుకున్నారనుకోండి, మీరు ఏ బ్లౌజ్కైనా మీరు డిజైన్ చేసేసుకోవచ్చు. అండ్ మనం బీడ్స్కి కూడా ఈ విధంగా లోడ్ స్టిచ్ అనేది వేసుకుంటాం కదా, నేను ఆల్రెడీ చూపించాను మన వీడియోస్లో, చాలా వీడియోస్లో ఉంటాయి. ఈ విధంగానే లోడ్ చేసుకోవాలన్నమాట. అండ్ మీరు ఒకవేళ మీకు 2 కలర్స్ కాంబినేషన్ ఉందనుకోండి శారీ అనేది, అప్పుడు ఏంటంటే కొంచెం ఒక 1 ఇంచ్ ఒక కలర్, ఒక 1 ఇంచ్ ఒక కలర్ అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది లుక్ అనేది. అండ్ నేను ఆ డిజైన్ చేసుకున్న బ్లౌజ్ వచ్చేసరికి సిల్వర్ కాంబినేషన్ అనమాట. కానీ ఇక్కడ నేను తీసుకున్న వైట్ క్లాత్ మీద మీకు అలా చేసి చూపిస్తే లుక్ అనేది తెలియదని ఇక్కడ నేను గోల్డ్ కలర్ యూజ్ చేశాను. అండ్ మీరు మీ ఏదైతే శారీ డిజైన్ చేసుకున్నారో ఆ కలర్ బట్టి మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే లోడ్ స్టిచ్ అనేది కంప్లీట్ చేసేసాను. తర్వాత ఈ బీడ్స్ ఉన్నాయి కదా, అంటే ఒక సైడ్ అంతా కూడా బీడ్స్ కుట్టాను. ఎందుకంటే మనం ఆ సైడ్ పవిట వేసుకుంటాం కదా, అక్కడ కనిపించదు ఎక్కువగా మనం ఎంత హెవీగా వర్క్ చేసినా. అందుకని ఏంటంటే నేను కొంచెం వర్క్ అనేది తగ్గిద్దాము, ఎందుకంటే నేను మొత్తం అంతా కూడా ముడికుట్టుతో కుట్టాను అనమాట. ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా టైం పట్టేసింది. అందుకని ఒక సైడ్ అంతా కూడా నార్మల్గా ఓన్లీ బీడ్స్తో చేసేసాను అనమాట, సింపుల్గా ఉంటుందని. ఇక్కడ ఈ ఫ్లవర్ అయితే నేను ఆల్రెడీ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది వేసేసాను. చైన్ స్టిచ్ అనేది ఆల్రెడీ మన వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఒకవేళ వచ్చిన వాళ్ళు అయితే మీరు ఆ విధంగా వేసేసుకోవచ్చు అనమాట. ఫ్లవర్ అంతా కూడా చైన్ స్టిచ్. తర్వాత మధ్యలో వచ్చేసరికి ఒక బీడ్ అనేది అంటించాను. అంటే ఇది హాఫ్ బీడ్ అనమాట, అంటే ఫుల్గా ఉండదు. జస్ట్ ఏంటంటే మనకు కుందన్స్ ఉంటాయి కదా, అలా ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసారా, ఒక హాఫ్ ఇంచ్కి నేను గీతలు అనేది గీసాను. అంటే నెక్ ఒక సైడ్ అంతా ఈ డిజైన్ అని చెప్పాను కదా, 3 బీడ్స్ తీసుకుని ఇలా కుట్టేశాను అనమాట. ఇది కొంచెం ఫాస్ట్గా ఎందుకు పెట్టాను అంటే, ఆల్రెడీ మన వీడియోస్ చూసే వాళ్ళకి బీడ్స్ ఎలా కుట్టాలి అన్నీ కూడా తెలుసు కదా, కానీ ఏంటంటే మీకు ఒకసారి చూపిద్దామని ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే వీడియో మరీ లెంతీగా ఉంటే మీరు కూడా స్కిప్ చేస్తూ చూస్తారు కదా, దానికంటే నేనే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే మీరు కూడా చూసినట్టు ఉంటుందని నేను అలా పెట్టాను. తర్వాత ఇక్కడ వచ్చేసరికి చమ్కీస్ ఉంటాయి కదా, చిప్స్, ఆ చిప్స్ అనేవి ఇక్కడ చివర్లో కుట్టానమాట. అంటే థ్రెడ్ మార్చాను. చెప్పాను కదా ప్రతిసారి చెప్తున్నదే, ఏ కలర్ బీడ్స్, ఏ కలర్ థ్రెడ్ చిప్స్ అలాంటివి యూజ్ చేసినప్పుడు సేమ్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేయండి, అప్పుడే లుక్ అనేది బాగుంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ముడుకుట్టు కూడా మన వీడియోస్లో చాలా వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చూడండి. క్లియర్గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, డిజైన్స్లో కూడా చూపించినవి ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇలా అనమాట. ఇలా మొత్తం అంతా కూడా ముడికుట్టు అనేది వేసేసుకోవాలి, లోపల ఫ్లవర్ అంతా కూడా ఫిల్ చేసేయాలి. నేను ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మీకు డిజైన్ ఏ విధంగా ఉందో అదంతా డ్రా చేసి చూపిద్దామని ఇదంతా కూడా ఇలా పెట్టేశాను అనమాట. కానీ మీకు ఒకసారి ఎలా చేసుకోవాలో తెలుస్తుందని. ఇక్కడ చూసారు కదా, నేను హ్యాండ్ డిజైన్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే హ్యాండ్కి ఏంటంటే మిడిల్లోకి ఒకసారి చూసుకోండి, మిడిల్లోకి చూసుకుని 3 ఫ్లవర్స్ అనేవి డ్రా చేసుకోండి. ఫ్లవర్స్ కూడా ఏంటంటే మీరు ఒక 4 పెటల్స్ పెట్టుకుంటే 4 పెటల్స్ పెట్టుకోవచ్చు, నేనైతే ఇక్కడ 3 పెడుతున్నాను. తర్వాత ఇక్కడ చూసారా, ప్రతిదీ లోడ్ స్టిచ్ అనేది మన డిజైన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది అప్పుడు రెడీమేడ్ బ్లౌజ్ ఏదో డిజైన్ చూసి నాకు అలా నచ్చింది, రెడీమేడ్ ఎందుకు నేనే డిజైన్ చేసుకుందామని చేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా మీకు చూస్తేనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ డబుల్ లైన్స్ ఎందుకు గీసానంటే అదంతా లోడ్ స్టిచ్ అనమాట. తర్వాత ఇలా 3 బీడ్స్ని ఇలా కుట్టుకోవాలన్నమాట. తర్వాత ఈ మధ్యలో హోల్ వచ్చేసరికి నేనే డ్రా చేసుకుని, అంటే ఫస్ట్ ఇది క్లాత్ మీద చేసేసాను అనమాట. వర్క్ క్లాత్ మీద చేశాక బ్లౌజ్ అనేది కుట్టించాను. ఒకవేళ మీకు అలా రాదు అనుకుంటే మాత్రం మీరు మీ టైలర్కి ఇచ్చి ఇలా హోల్ పెట్టండి, ఇంత సైజులో ఒక 2 ఇంచెసా లేదా 3 ఇంచెసా అని చెప్పారనుకోండి, వాళ్ళే మీకు పెడతారు. ఆ తర్వాత మీరు కుట్టుకోవచ్చు అనమాట వర్క్ అనేది. అండ్ మీరు హ్యాండ్ అనేది ఇలా ఎల్బో లెంత్ పెట్టించుకున్నప్పుడు మీకు కుట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, దాని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. అంటే ఈ స్టిచ్చెస్ అనేవి ఓపెన్ చేసేసి తర్వాత మీరు అంటే
వర్క్ అంతా చేసేసుకున్న తర్వాత మళ్ళీ మీరు స్టిచెస్ అనేవి వేయించుకోవచ్చు. దాని గురించి కూడా నేను క్లియర్గా ఒక వీడియో చేశాను. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో అయితే క్లియర్గానే ఉంది అని అనుకుంటున్నాను నేనైతే. అలాగే ఏంటంటే ఇదంతా కూడా మీరు ఫస్ట్ ఒక పేపర్ మీద డ్రా చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఏదైనా డిజైన్ కావాలి అన్నప్పుడు అలా డ్రా చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు ఏంటంటే ఈజీగా ఉంటుంది వర్క్ చేసుకున్నప్పుడు. అలాగే తర్వాత ఇక్కడ ఈ ఫ్లవర్స్ దగ్గర ఏ ఫ్లవర్ ఏ కలర్ కుట్టాలి, ఏ కలర్ బీడ్స్ యూస్ చేయాలి అన్నీ ఒకసారి నోట్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు కుట్టుకున్నప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నారనుకోండి, నేను నెక్స్ట్ ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. అలాగే ఏంటంటే మన ఛానల్లో ఒక వీడియో అనేది చాలా బాగా వెళ్ళింది. అంటే వ్యూస్ అనేవి చాలా బాగా వచ్చాయి. 50K వరకు వచ్చాయి. ఫస్ట్ టైం నాకు అన్ని వ్యూస్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఏంటంటే ఈ వీడియోస్ కూడా అలాగే వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా కష్టపడి కుడుతున్నాను ఇవన్నీ కూడాని మీకు చూపించాలని. అలాగే స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా వీడియో అనేది. పూర్తిగా చూస్తేనే మీకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. నేను మధ్య మధ్యలో టిప్స్ కూడా చెప్తూ ఉంటాను కదా, ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు పూర్తిగా చూడండి. అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ ఉంటుంది అనుకున్న వాళ్ళకి మీరు కన్ఫామ్గా షేర్ చేయండి. అలాగే నేను ఇందులో ఏమైనా రిలేటెడ్ వీడియోస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియోలో అంటే ఈ డిజైన్కి నేను ఏమేమి మెటీరియల్ యూజ్ చేశానో అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా అనమాట ఈ నెక్ అంతా కూడా 2 ఇంచెస్ అనేవి చూసుకోండి.